2026 ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయడానికి ఈ ఒక్క వీడియో చాలు. నోట్స్ తీసి రెడీగా ఉండండి. చూడండి, ఫ్రీలాన్సింగ్ అనేది ఒక గ్రోయింగ్ ఇండస్ట్రీ. ముఖ్యంగా గ్లోబలీ రిమోట్ వర్క్ అడాప్షన్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి మీరు ఆన్లైన్ ఫీల్డ్లోకి రావాలనుకుంటే మరియు ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే 2026 మీ ఇయర్ కావచ్చు. మీరు కేవలం ఈ 6 సింపుల్ స్టెప్స్ ని ఫాలో అయితే చాలు మీరు ఫ్రీలాన్సింగ్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. స్టెప్ నంబర్ 1, సెలెక్టింగ్ ద రైట్ నీచ్. ఒక స్కిల్ ని నేర్చుకోవడం కంటే ముందు ముఖ్యమైన స్టెప్ ఒక రైట్ నీచ్ ని సెలెక్ట్ చేసుకోవడం. ఎగ్జాంపుల్ కి మీరు వీడియో ఎడిటర్ లేదా గ్రాఫిక్ డిజైనర్ అవుదాం అనుకోండి. జస్ట్ వీడియో ఎడిటర్ లేదా గ్రాఫిక్ డిజైనర్ గా చెప్పుకోకండి. ఏదైనా స్పెసిఫిక్ ఇండస్ట్రీ కోసం మీరు వీడియో ఎడిటర్ లేదా గ్రాఫిక్ డిజైనర్ గా మారండి. ఎగ్జాంపుల్ కి రెస్టారెంట్స్ కోసం గ్రాఫిక్ డిజైనింగ్ లేదా హాస్పిటల్స్ మరియు రియల్ ఎస్టేట్ కి గ్రాఫిక్ డిజైనర్స్ లాగా చెప్పుకోండి. అంటే మీరు ఒక కేటగిరీ, ఒక నీచ్ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ పొజిషన్ ఇచ్చుకోవాలి. ఈవెన్ మీరు వీడియో ఎడిటింగ్ చేస్తున్నా సరే ప్రతి ఒక్కరికి కాకుండా స్పెసిఫిక్ కేటగిరీస్ కి వీడియో ఎడిటింగ్ చేయండి. ఎగ్జాంపుల్ యూట్యూబర్స్ కి పాడ్కాస్ట్ వాళ్ళకి చేయండి, లేదా ఫ్యాక్ట్స్ ఛానల్ వరకు, లేదా నాలంటే ఎడ్యుకేషన్ ఛానల్ వరకు మీరు స్పెసిఫిక్ గా స్టార్టింగ్ ఒక నీచ్ మీద ఎడిటింగ్ చేయాలి. ఇలా మీరు ఒక స్పెసిఫిక్ నీచ్ చూస్ చేసుకోవడం వల్ల మీకు 3 మెయిన్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్, ఫ్రీలాన్సింగ్ చాలా మంది చేస్తున్నారు. సో ఈ క్రౌడ్ లో మిమ్మల్ని మీరు పొజిషన్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సెకండ్, ఒక స్ట్రాంగ్ బ్రాండ్ ని బిల్డ్ చేసుకోగలరు. థర్డ్, ఎక్కువ క్లయింట్స్ మరియు హై టికెట్ క్లయింట్స్ ని మీరు ఈజీగా క్లోజ్ చేయగలుగుతారు. దీనికోసం ఫస్ట్ మీరు కస్టమర్ అవతారాన్ని మీ మైండ్ లోనే ఫిక్స్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ కి నా కస్టమర్ ఒక యూట్యూబర్ అయితే అతను యూట్యూబ్ లో లాంగ్ ఫార్మాట్ వీడియోను పెడుతున్నాడు, బట్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఏం పోస్ట్ చేయట్లేదు అనుకోండి. నేను ఆ యూట్యూబర్ కి రీల్స్ ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో గ్రో చేయడానికి హెల్ప్ చేస్తాను నా వీడియో ఎడిటింగ్ స్కిల్స్ తోటి. ఈ విధంగా మీరు కూడా కస్టమర్ అవతారాన్ని మైండ్ లో ఫిక్స్ అవ్వాలి. అంటే ఒక స్పెసిఫిక్ నీచ్ మీద వాళ్ళకి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి మీ స్కిల్స్ తోటి, లేదా వాళ్ళకు మీ స్కిల్స్ ద్వారా బెనిఫిట్ కలగాలి. ఇప్పుడు స్టెప్ నెంబర్ 2, చూసింగ్ ద రైట్ స్కిల్. మీరు ఏదైనా స్కిల్ ని చూస్ చేసుకునే ముందు ఫస్ట్ మీకు ఆ స్కిల్ మీద ఐడియా ఉందా, ఇంట్రెస్ట్ ఉందా, ప్లస్ మెయిన్ గా అసలు ఆ స్కిల్ కి సంబంధించి మార్కెట్ లో డిమాండ్ ఉందా లేదా తెలుసుకోవాలి. మీకు జస్ట్ స్కిల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు, మీ ఇంట్రెస్ట్ తో పాటుగా మార్కెట్ కి ఏం కావాలో అది ఇవ్వాలి. ఎగ్జాంపుల్ కి నేను బాగా డాన్స్ చేస్తాను, సో డాన్సింగ్ మీద ఒక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ తెచ్చుకోవడం అంటే అది పాసిబుల్ అవుతుందా? కాదు కదా. మార్కెట్లో మనకి ఏదైతే డిమాండ్ ఉందో దాని మీద మనం స్కిల్ ని చూస్ చేసుకొని మన ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. నేను మీకు 2026 లో మోస్ట్ ఇన్ డిమాండ్ స్కిల్స్ ని కొన్ని లిస్ట్ చెప్తాను, చూడండి. ఫస్ట్ వన్, ఏఐ ఆటోమేషన్. ప్రతి ఒక్క బిజినెస్ ఈ రోజుల్లో ఏఐని చాలా ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి మీరు చేయాల్సిందలా సింపుల్ గా ఏఐని యూస్ చేసి బిజినెస్ ఓనర్స్ కి వాళ్ళ వర్క్ ని చాలా ఈజీగా ఎడిట్ చేయాలి. ఎగ్జాంపుల్ కి వాట్సాప్ ఆటోమేషన్ సెట్ చేయడం, లేదా ఒక వెబ్సైట్ లో ఈజీగా చాట్ జీపీటీని యూస్ చేసి ఒక చాట్ బోర్డ్ క్రియేట్ చేయడం, ఇలాంటి సర్వీసెస్ ని మీరు ఇవ్వచ్చు ఏఐ ఆటోమేషన్ ద్వారా. ఇవి కాకుండా చాలా డిఫరెంట్ కాంప్లెక్స్ టాస్క్ ని మనము ఈ ఏఐ ఆటోమేషన్ ద్వారా సాల్వ్ చేయవచ్చు. ఈ సర్వీసెస్ ని మీరు క్లయింట్స్ కి ఇవ్వచ్చు. సెకండ్ స్కిల్ వచ్చేసి కంటెంట్ క్రియేషన్. ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్స్ కి అర్థమైంది లాంగ్ టర్మ్ లో వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే ఖచ్చితంగా సోషల్ మీడియాలో కంటెంట్ పోస్ట్ చేయాలని. సో ఇలాంటి వారి కోసం మీరు వీడియో ఎడిటింగ్ సర్వీసెస్, గ్రాఫిక్ డిజైనింగ్, సోషల్ మీడియా మేనేజర్ లేదా సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్ అవ్వచ్చు. సోషల్ మీడియా మేనేజర్ అంటే లేదు, మీరు బిజినెస్ ఓనర్స్ కి ఎవ్రీ మంత్ వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఐడియాస్ ఇవ్వాలి. వీక్లీ 2 రీల్స్ 3 రీల్స్ వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని బట్టి మీరు వీక్లీ 3 to 4 టాపిక్స్ వాళ్ళకు ఐడియా ఇవ్వాలి. అంటే ఏ టాపిక్ మీద వాళ్ళ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ క్రియేట్ చేయాలనేది. బట్ క్రియేట్ చేసేది వాళ్ళు, మీరు వాళ్ళకు కంటెంట్ క్యాలెండర్ సెట్ చేస్తారు. నంబర్ 3, నా ఫేవరెట్, డిజిటల్ మార్కెటింగ్. చాలా బిజినెసెస్ ఇంకా ట్రెడిషనల్ మార్కెటింగ్ మీదనే డబ్బులు వృధా చేస్తున్నారు, అంటే టీవీ యాడ్స్ ఇలాంటి వాటి మీద. అండ్ చాలా మందికి అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలో కూడా తెలియదు. మీరు ఇక్కడ చేయాల్సిందల్లా మీరు వాళ్ళ బిజినెస్ ని ఆన్లైన్ లో తీసుకొచ్చి లీడ్స్ లేదా సేల్స్ తీసుకొస్తే సరిపోతుంది. ఏఐ వచ్చాక డిజిటల్ మార్కెటింగ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. సో ఇప్పటి వరకు మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోకపోతే కనుక టైం వేస్ట్ చేస్తున్నట్టే, త్వరగా నేర్చుకోండి. అండ్ గైస్, ఇన్ కేస్ ఒకవేళ మీలో ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకున్నట్లయితే నేను ఒక ఫ్రీ లైవ్ డెమో కండక్ట్ చేయబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేసి నా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. ఫ్రీ డెమో డేట్ ఎప్పుడు, టైమింగ్స్ ఎప్పుడు అనేది మీకు డైరెక్ట్ వాట్సాప్ లో మెసేజ్ చేస్తుంది. సో మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద ఫామ్ ఫిల్ చేసి త్వరగా జాయిన్ అవ్వండి. నౌ ఇప్పుడు స్టెప్ నెంబర్ 3 వచ్చేసి హౌ టు లెర్న్ ద స్కిల్. మీరు ఏదైనా ఒక స్కిల్ ని నేర్చుకుందాం అనుకున్నప్పుడు యూట్యూబ్ లో మనకు ఫ్రీగా కొన్ని కంటెంట్ దొరుకుతుంది. అవి చూసి నేర్చుకొని మీకు ఒక ఐడియా వస్తుంది. దీని తర్వాత మీరు అడ్వాన్స్ లెవెల్ నేర్చుకుందాం అనుకుంటే పెయిడ్ కోర్సెస్ ఉంటాయి, వాటిలో కూడా జాయిన్ అవ్వచ్చు ఒక మంచి మెంటర్ ని ఫాలో అయ్యి. సో ఫస్ట్ మీరు ఏదైనా యూట్యూబ్ లో చూసి స్కిల్ నేర్చుకున్నారు అనుకోండి, ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జాంపుల్ కి మీరు యూట్యూబ్ లో వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నారు అనుకోండి, మీరు ఫ్రీగా పాపులర్ యూట్యూబ్ క్రియేటర్స్ లేదా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళ వీడియోస్ ని ఎడిట్ చేయండి. సింపుల్ గా బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని పెట్టి మీ సోషల్ మీడియా హ్యాండిల్ లో మీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి ఏవి మీరు ఎడిట్ చేసిన వీడియోస్ ని. మీరు ఇన్ కేస్ ఒకవేళ మెటాట్ నేర్చుకున్నారు అనుకోండి, ఇండస్ట్రీలో ఎవరికైనా మీరు స్పెసిఫిక్ నీచ్ మీద చూస్ చేసుకొని వాళ్ళకు లీడ్స్ జనరేట్ చేయండి. సో మీరు వన్స్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాక మీకు ఒకవేళ మెటాట్స్ వచ్చినట్లయితే ఆడియన్స్ సెగ్మెంట్ లో మీరు ఏదైతే నీచ్ మీద టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ నీచ్ ని సెలెక్ట్ చేసి కంటెంట్ ని పోస్ట్ చేసి యాడ్ రన్ చేయండి. దీనివల్ల మీకు 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్, మీ సోషల్ మీడియా ప్రెజెన్స్ బిల్డ్ అవుతుంది. సెకండ్, ఇది మీ పోర్ట్ఫోలియో లాగా
కూడా యూజ్ అవుతుంది. స్టెప్ నెంబర్ 4, బిల్డింగ్ పోర్ట్ఫోలియో. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మీరు సోషల్ మీడియాలో బిఫోర్ ఆఫ్టర్ అని వీడియో ఎడిటింగ్ పోస్టులు పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ కాకుండా మీరు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఏమైనా క్లయింట్స్ కి లీడ్స్ తెచ్చినట్లయితే బిఫోర్ ఆఫ్టర్ అని అవి కూడా పెట్టచ్చు మీరు. సో ఈ విధంగా మీరు సోషల్ మీడియాలో పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ వీక్లీ 4 to 5 పోస్టులు అయితే చేయాలి. అండ్ కుదిరితే వెబ్సైట్ క్రియేట్ చేయండి. అది కూడా కుదరదు అనుకుంటే అట్లీస్ట్ క్యాన్వాలో మీరు ఒక పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయండి యాజ్ అ పీడిఎఫ్ లాగైనా సరే. ఇప్పుడు స్టెప్ నెంబర్ 5 వెరీ ఇంపార్టెంట్, హౌ టు గెట్ క్లయింట్స్. నేను మీకు 4 మెథడ్స్ ని చెప్తాను, మీకు నచ్చింది చూస్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి కంటెంట్ క్రియేషన్. పబ్లిక్ ని మీ కంటెంట్ క్రియేషన్ తోటి ఎడ్యుకేట్ చేయండి. మీరు ఏ విధంగా ఫ్రీలాన్సింగ్ జర్నీ స్టార్ట్ చేశారు, ఫ్రీలాన్సింగ్ అంటే వీడియో ఎడిటింగ్ అయ్యొచ్చు, డిజిటల్ మార్కెటర్ అయ్యొచ్చు, లేకపోతే గ్రాఫిక్ డిజైనర్ అయ్యొచ్చు, ఏదైనా సరే అది షేర్ చేయండి. దీనివల్ల మీకు పర్సనల్ బ్రాండ్ బిల్డ్ అవుతుంది. ఎగ్జాంపుల్ కి చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నారు కదా, నా క్లయింట్ కి సర్వీసెస్ ఇచ్చాను, లేకపోతే నేను రెస్టారెంట్ ఓపెన్ చేశాను, ఈ విధంగా చాలా వీడియోస్ పోస్ట్ చేస్తుంటారు కదా. ఆ విధంగా మీరు కూడా కంటెంట్ క్రియేషన్ చేయొచ్చు. దీనివల్ల మీ పర్సనల్ బ్రాండ్ బిల్డ్ అవుతుంది. అలాగే ఇక్కడ నుంచి వచ్చే క్లయింట్స్ మీ క్యాపబిలిటీని, మీ కెపాసిటీని చూసి వస్తారు. సో క్లయింట్స్ ఈజీగా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి మీ నెట్వర్క్ ని యూస్ చేయడం. అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికొకరికి మీరు నేర్చుకున్న స్కిల్ యూజ్ అవుతుంది కదా, వాళ్ళను మీరు క్లయింట్స్ లాగా ఆన్బోర్డ్ చేయొచ్చు. అంటే మీ స్కిల్ ని చెప్పండి, నేను ఇది నేర్చుకున్నా, మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే నన్ను అప్రోచ్ అని చెప్పి చెప్పొచ్చు. సో అక్కడి నుంచి కూడా మీరు స్టార్టింగ్ స్టేజ్ లో క్లయింట్స్ తెచ్చుకోవచ్చు. అండ్ వాట్సాప్ స్టేటస్ లో కూడా పెట్టుకోవచ్చు మీరు ఏదైతే సర్వీసెస్ ఇద్దాం అనుకుంటున్నారో అది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కోల్డ్ ఈమెయిల్స్. ఇక్కడ కోల్డ్ ఈమెయిల్స్ అంటే యూట్యూబర్స్ కి మీరు ఏమైనా సర్వీసెస్ ఇద్దాం అనుకుంటే యూట్యూబర్స్ వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ ఉంటాయా, వాటికి మెయిల్ చేయొచ్చు. అంటే దాన్ని కోల్డ్ ఈమెయిల్స్ అంటారు. లైక్ మీరు ఏమేమి సర్వీసెస్ ఇద్దాం అనుకుంటున్నారో అవన్నీ అక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే సింపుల్ గా చాట్‌జీపీటీ కాపీ పేస్ట్ చేస్తారు. అలా కాకుండా కొద్దిగా నీట్ గా మీరు మెన్షన్ చేయాలి. హెడ్డింగ్స్ అయినా సరే, సబ్జెక్ట్ అయినా సరే. ఇంకొంతమంది అయితే మ్యాటర్ మొత్తాన్ని హెడ్డింగ్ లో పోస్ట్ చేసి సెండ్ చేసేస్తారు. ఎగ్జాంపుల్ కి నాకు ఒక థంబ్నెయిల్ డిజైనర్ మొత్తం అలానే చేశాడు అనమాట. సో డిస్క్రిప్షన్ ఏం పెట్టకుండా సబ్జెక్ట్ లేని మొత్తం మ్యాటర్ అంతా సెండ్ చేసి నాకు పంపించాడు. సో అలాంటప్పుడు క్లయింట్స్ వస్తారా, రారు కదా. సో జాగ్రత్తగా కోల్డ్ ఈమెయిల్ చేసేటప్పుడు జస్ట్ సబ్జెక్ట్ లైన్ మంచిగా మెన్షన్ చేసి డిస్క్రిప్షన్ మంచిగా మెన్షన్ చేస్తే సరిపోతుంది. చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకొని ఎలా రాయాలో తెలియకపోతే, బట్ అన్ని సేమ్ టు సేమ్ చాట్‌జీపీటీని ఫాలో అవ్వకపోతే మీ ఓన్ వర్డ్స్ కూడా అందులో ఇంక్లూడ్ చేయండి ఈమెయిల్ సెండ్ చేసేటప్పుడు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈమెయిల్ సెండ్ చేసేటప్పుడు జస్ట్ మీకు ఏమేమి స్కిల్స్ వచ్చో చెప్పడం కాదు, మీరు ఆ స్కిల్స్ ద్వారా ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్ ని ఏం సాల్వ్ చేస్తున్నారో, లేకపోతే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి మీ దగ్గర వర్క్ చేయడంతో అనేది మెన్షన్ చేయండి. నా ఫైనల్లీ ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్. ఫైవర్, అప్వర్క్, ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ లో మీరు రిజిస్టర్ అయ్యి అక్కడే ప్రాజెక్ట్స్ నేర్చుకోవచ్చు. స్టార్టింగ్ స్టేజ్ లో చాలా మంది ఫ్రీలాన్సర్స్ వర్క్ చేస్తుంటారు. ఆ ప్లాట్ఫామ్స్ లో కాంపిటీషన్ ఉంటుంది, బట్ స్టార్టింగ్ స్టేజ్ లో మీరు వాళ్ళ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసినట్లయితే, స్పెసిఫిక్ నీచ్ ని టార్గెట్ చేసినట్లయితే, ఇంతకుముందు చెప్పినట్టుగా ఖచ్చితంగా మీకు స్టార్టింగ్ లో కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఈ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా. అండ్ ఫైనల్లీ స్టెప్ నెంబర్ 6 వచ్చేసి క్లయింట్ ని ఆన్బోర్డ్ చేయడం. క్లయింట్ ని ఆన్బోర్డ్ చేయడం అంటే ఏంటి ప్రవీణ్ అంటే చాలా సింపుల్. మీరు వన్స్ క్లయింట్ తో మాట్లాడగలి, ఈమెయిల్ అయ్యొచ్చు, ఇన్స్టాగ్రామ్ చాట్లు అయ్యొచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే మీకు ప్రాజెక్ట్ వస్తుందంటే అంటే చాలా సింపుల్ స్టెప్స్ తోటి క్లోజ్ అయిపోవాలి. మీరు వాళ్ళు సరే ఎప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేద్దామంటే నేను రేపు చెప్తాను, ఎల్లుండి చెప్తాను, ఇలాంటి కాకుండా ఇమీడియట్ గా ప్రతి దానికి, ప్రతి మెసేజ్ కి ప్రీడిఫైన్డ్ ఆన్సర్స్ మీ దగ్గర ఉండాలి. అంటే మీరు ముందే ప్రతిదీ ప్రిపేర్ చేసి పెట్టాలి. ప్రైస్ ఎంత అనేది, ఏమేమి సర్వీసెస్ ఇస్తా అనేది, ఆ సర్వీసెస్ కి ఎంత ప్రైస్ తీసుకుంటా అనేది, అండ్ ఎన్ని రోజులు మీరు డెలివరీ చేస్తా అనేది, అండ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తా అనేది, ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకోవాలి. క్లయింట్ అడిగిన వెంటనే ఇవన్నీ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ప్రాసెస్ స్మూత్ ఉంటుంది. అప్పుడైతే క్లయింట్ ఆన్బోర్డ్ అవుతాడు. మీరు ఎంత డిలే చేస్తే క్లయింట్ అంత వెనకడుగు చేస్తాడు. సో నా పిస్తా సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ లేదా గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తే ఫిక్స్డ్ ప్రైస్ పెట్టుకోండి స్టార్టింగ్ స్టేజ్ లో. సో ఇంత చార్జ్ చేస్తా అని చెప్పి మీరు ఇన్ని పోస్ట్లకు, ఇన్ని రీల్స్ కి, లేకపోతే ఒక వీడియో ఎడిటింగ్ కి ఇంత చార్జ్ చేస్తా అని చెప్పి మెన్షన్ చేయండి. అండ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు లీడ్ జనరేషన్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ చేసి క్లయింట్స్ కి లీడ్ జనరేషన్ ఇస్తున్నా, మెటా యాడ్ సర్వీసెస్ ఇస్తున్నా, లైక్ ఫేస్బుక్ యాడ్ సర్వీసెస్ ఇస్తున్నారు అనుకోండి, మీరు పర్సంటేజ్ వైజ్ గా తీసుకోవచ్చు, లేదంటే ఫిక్స్డ్ ప్రైస్ తీసుకోవచ్చు. ఒక క్లయింట్ దగ్గర నుంచి 10,000 అని, లేకపోతే వాళ్ళ బడ్జెట్ ని బట్టి పర్సంటేజ్ లా కూడా మీరు తీసుకోవచ్చు. సో గైస్ ఫైనలీ వన్స్ మీరు క్లయింట్ కి సర్వీసెస్ ఇచ్చాక క్లయింట్స్ కి నచ్చిందంటే వాళ్ళ దగ్గర నుంచి టెస్టిమోనియల్ తీసుకోండి. అంటే ఒక ఫీడ్బ్యాక్ తీసుకోండి. వీడియో ఫీడ్బ్యాక్ అయితే బాగుంటుంది, లేకపోతే అట్లీస్ట్ చాట్ లో అయినా, వాయిస్ మెసేజ్ అయినా సరే తీసుకుంటే బెటర్. మోస్ట్లీ వీడియో అయితే బాగుంటుంది. సో గైస్ ఇదన్నమాట ఈ 6 సింపుల్ స్టెప్స్ ని ఫాలో అయ్యి 2026 లో మీ ఫ్రీలాన్సింగ్ జర్నీ స్టార్ట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, వీడియో ఎండ్ అయ్యే ముందు ఒక చిన్న నోట్, అదేంటంటే చాలా మంది వీడియో చేస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మరింత మోటివేషన్ దొరుకుతుంది మీకు జెన్యూన్ గా మంచి కంటెంట్ తీసుకురావడానికి. సో దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బై బై.